తెలంగాణ అసెంబ్లీ 7 రోజుల పాటు వాడివేడిగా కొనసాగింది. మొత్తం 8 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ నెల 9న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు తొలి రోజునే ఈ నెల 16కి వాయిదా పడ్డాయి. రెండో విడతగా సోమవారం ప్రారంభమైన సెషన్స్ వారం రోజుల పాటు వాడివేడిగా సాగాయి. పలు కీలక అంశాలపై సభ్యులు చర్చించారు. మొత్తం 37 గంటల 44 నిమిషాల పాటు అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఈ సభలో 39 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య రసవత్తర చర్చ సాగింది. స్పోర్ట్స్ యూనివర్సిటీతో మొదలైన సభ సినీ పరిశ్రమపై చర్చతో ముగిసింది. ఈసారి సభలో 8 బిల్లులు ప్రవేశపెట్టగా బీఏసీలో లేని అంశాలపై కూడా చర్చలు జరిగాయి. అప్పుల చుట్టూ ప్రధానంగా చర్చ సాగిన లగచర్ల కేసు, ఫార్ములా ఈ కేసులపై చర్చించాలని పట్టుపట్టింది బీఆర్ఎస్. ఈ విడత సమావేశాల్లో 306 ప్రశ్నలు సంధించారు సభ్యులు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని భావించిన ప్రతిపక్షాలకు ధీటైన సమాధానమివ్వాలని ఆలోచనతో ముందుకెళ్లింది అధికార పక్షం. సీఎం, మంత్రులతో పాటు 71 మంది సభ్యులు సభలో మాట్లాడారు. జన సమస్యలతో పాటు రాజకీయ పార్టీల మధ్య వైరం కూడా వాడివేడిగా సాగింది. ఓఆర్ఆర్ టోల్ లీజు వ్యవహారంలో విచారణ చేసుకోవచ్చని హరీష్ రావు సవాల్ విసరడంతో ఆయన సవాల్ను స్వీకరించిన రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ టోల్ ఫీజు వ్యవహారం సిట్ విచారణకు ఆదేశించారు. 7 రోజుల పాటు సాగిన శాసనసభలో భూభారతి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీల బిల్లులు, జీఎస్టీ, వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లులపై సభలో చర్చించడం, ఆమోదించడం కూడా పూర్తయింది. ఒక శాసనసభలోనే కాదు, అటు శాసన మండలిలో కూడా 8 బిల్లులను ఆమోదించడంతో పాటు మరో 3 అంశాలపై స్వల్పకాలిక చర్చ కూడా చేశారు సభ్యులు. ఈ మొత్తం బిల్లులో భూభారతి బిల్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. రాష్ట్ర రైతాంగమంతా భూభారతి బిల్లుపై ఆసక్తిగా గమనించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు భూభారతి చట్టం రెఫరెండంగా భావిస్తున్నామని పాలకపక్షం ధీమా వ్యక్తం చేశారు. వాయిదా తీర్మానాలపై చర్చించలేదన్న విమర్శ ప్రతిపక్ష సభ్యుల నుంచి వినిపించిన అధికార పక్షం ఏం చెప్పాలనుకుందో అదే చెప్పేసి వెళ్లిపోయింది అన్నట్లు సభ సాగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. ఎస్ రవిచంద్ర. అయితే 7 రోజుల పాటు సభ కొనసాగింది. అందులో 38 గంటల పాటు సభ్యులు చర్చించారు. ఇందులో ప్రశ్నలు అడిగిన సభ్యులు మొత్తం 71 మంది మంత్రులతో పాటు 71 మంది సభలో మాట్లాడారు. ఇందులో జన సమస్యలతో పాటు పబ్లిక్ సమస్యలతో పాటు ముఖ్యంగా రాజకీయ దుమారం కూడా చెలరేగిందని చెప్పుకోవచ్చు. చాలా అంశాల్లో ముఖ్యంగా లగచర్ల అంశంలో, రైతుల అంశంలో ఎక్కువగా ఈసారి పట్టుబట్టారు ప్రతిపక్ష సభ్యులు. ముఖ్యంగా బీఆర్ఎస్ కి సంబంధించిన ఒక సభ్యులు బాగా పట్టుబట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం లగచర్ల ఇష్యూని చర్చకు లేకుండా వాయిదా తీర్మానాలు కూడా ప్రతిపాదించింది బీఆర్ఎస్. అయినప్పటికీ వాయిదా తీర్మానాలను కూడా తిరస్కరించారు స్పీకర్. ఆ తర్వాత కూడా రైతుల సమస్యలకు సంబంధించి కూడా చర్చించాలి అంటూ పట్టుబట్టారు. చివరి రోజు ధరణికి సంబంధించి, దాంతో పాటు రైతులకు సంబంధించిన అంశం, ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఇవ్వాల్సిన రైతు భరోసా అంశంపై కూడా చర్చించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎండగట్టేట్టుగా ప్రయత్నం అధికార పక్ష సభ్యులు, మంత్రులు చెప్పేట్టుగా ప్రయత్నం చేశారు. అటు బీఆర్ఎస్ సభ్యులు కూడా గత ప్రభుత్వంలో వివిధ జిల్లాల్లో, రాష్ట్రంలో కూడా ఏ స్థాయిలో పంటల విషయంలో కావచ్చు, పంటల దిగుబడి కావచ్చు, దేశంలో తెలంగాణ స్థాయి ఏంటో కూడా చెప్పేట్టుగా ప్రయత్నం అటు ప్రతిపక్ష సభ్యులు హరీష్ రావు, కేటీఆర్ చెప్పేట్టుగా ప్రయత్నం చేశారు. అటు మంత్రులు కూడా చాలా ధీటుగా సమాధానం చెప్పారని చెప్పుకోవచ్చు. ఈసారి సమావేశాల్లో ఎక్కువగా అంశం రైతుల సమస్యలతో పాటు కేసుల విషయం కూడా ఎక్కువగా వచ్చింది. లగచర్ల రైతులపై పెట్టిన కేసులు కావచ్చు, ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రైతు సంబంధించిన ఇష్యూ కూడా చర్చకు తీసుకురావాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ సభ్యులు, ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దాన్ని కూడా ప్రభుత్వం చర్చించేది లేదు, అందులో బీఎస్సీలో చర్చించలేదు. అంతేకాకుండా అది కేసు కోర్టులో ఉన్నటువంటి అంశం, ఏసీబీ విచారణలో ఉన్నటువంటి అంశం, దాన్ని చర్చించడానికి వీల్లేదంటూ అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, సభ్యులు కావచ్చు ఇదే అంశాన్ని చెప్పుకొచ్చారు. మొత్తానికి 7 రోజుల పాటు 8 బిల్లులు ప్రవేశపెట్టారు. అందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా భూభారతి బిల్లే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని రెఫరెండంగా భావిస్తామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం బట్టి చూస్తుంటే భూభారతి, ముఖ్యంగా భూదార్ అనే పేరుతో వచ్చిన ఈ వ్యవస్థని చాలా బలోపేతం చేస్తాం, దేశంలో ఉన్న చాలా చట్టాలని
అధ్యయనం చేసిన తర్వాతనే ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. భూ సమస్యల్ని కొన్ని ఏళ్ల నుంచి ఉన్నట్టుగా సమస్యలను పరిష్కరించే విధంగా తీసుకొస్తామంటూ చెప్పుకోవచ్చు. భూభారతి చట్టంతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ యూనివర్సిటీ బిల్లులు, జిఎస్టీలు కావచ్చు, వేతనాలు, జిహెచ్ఎంసీ, తెలంగాణ మున్సిపాలిటీ, పంచాయరాజ్ వ్యవస్థలు, ఈ అంశాల మీద కూడా ఎక్కువగా చర్చించారు. చట్టాలు కూడా పెట్టారు. 8 చట్టాలు ఇందులో ఈసారి అసెంబ్లీ సమావేశాలు పెట్టడం, ఆమోదించడం కూడా పూర్తి అయిపోయిందని చెప్పుకోవచ్చు. అందులో ఈసారి జరిగేట పంచాయరాజ్ ఎన్నికల్లో కూడా 2 పిల్లలకే ఇవాళ ముగ్గురు పిల్లలు ఉన్నట్టుగా వాళ్ళు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన అర్హులు కూడా దాని మీద కూడా అంటే ఆ అంశాన్ని కూడా తెలంగాణ సమాజం ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు త్వరలో ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి దాని మీద కూడా ఆసక్తిగా జనం ఎదురు చూశారు. దాని మీద చర్చ పెద్దగా జరగనప్పటికీ జనం ఆసక్తిగా ఎదురు చూశారు అని చెప్పుకోవచ్చు. మొత్తానికి పంచాయరాజ్ చట్టంలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చింది, అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా 8 బిల్లులు సభ ఆమోదించింది. సభ చర్చించడంతో పాటు ఆమోదించింది. మొత్తానికి మాత్రం వాడివేడిగా కొనసాగినాయి. ప్రతిపక్ష సభ్యులు కూడా కాస్త లూజ్ టాక్ చేయటం, అంతేకాకుండా ముఖ్యంగా సభల్లో కూడా కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు కూడా ఆయనని సస్పెండ్ చేయాలి అన్న ఆలోచనతో కూడా ప్రభుత్వం అంటే ముఖ్యంగా స్పీకర్ ఆలోచన చేసి ఆ తర్వాత అధికార పార్టీ మంత్రులు కావచ్చు, సభ్యులు ఇచ్చిన సలహాల సూచనల మేరకు ఎవరు సస్పెండ్ చేయకుండానే ఆ విధంగా సభని కొనసాగించాలని చెప్పుకోవచ్చు. ప్రతిపక్షం కూడా బలంగా వినిపించింది. ఈసారి బీఆర్ఎస్ కూడా చాలా గట్టి జన సమస్యలతో పాటు ముఖ్యంగా కేసుల అంశంలో కూడా చాలా గట్టి వాడివేడిగా చర్చలు కొనసాగినాయి. గట్టి సమాధానాలు కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇటు టీఆర్ఎస్ కూడా చాలా అంశాల్లో గట్టి పట్టుబట్టింది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించిన వ్యవహారాన్ని చాలా గట్టిగా ప్రభావితం చేసే విధంగా బీఆర్ఎస్ సభ్యులు, అంతేకాకుండా బీజేపీ సంబంధించిన పక్షం కూడా 8 మంది శాసనసభ్యులు కూడా వాళ్ళు కూడా ఇదే అంశానికి ముఖ్యంగా రైతులకు సంబంధించిన అంశాంతో పాటు రైతుల అంశం వాయిదా తీర్మానం కూడా ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది బీజేపీ. దాన్ని కూడా శాసనసభ స్పీకర్ తిరస్కరించారు. రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యల్ని బలంగా వినిపించేట ప్రయత్నం బీజేపీ సభ్యులు కూడా తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈసారి గతంలో మనం ఎంఐఎం సభ్యులు బీఆర్ఎస్ కు సపోర్ట్ గా ఉండేది గత ప్రభుత్వంలో. అయితే ఈసారి మాత్రం ఎంఐఎం సభ్యులు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ బీఆర్ఎస్ అంతేకాకుండా కేసీఆర్ మీద కూడా అక్బరుద్దీన్ ఓవైసీ కాస్త ఘాటుగానే స్పందించారు. కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా ఎంఐఎం సభ్యులు విమర్శించారు. పవన్ రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.